వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ అండి. ఇది టోటల్ ల్యాండ్ 237 గజాలండి. ల్యాండ్ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ అండి. గ్రౌండ్ డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ 21,000 రెంట్ వస్తుందండి. సో మనం అవుట్లెట్టుకున్నటువంటి బిల్డింగ్ అండి ఇది. ల్యాండ్ ఓనర్ గారు 1,60,00,000 చెప్తున్నారు. 1,60,00,000 చెప్తున్నారండి బిల్లు మొగతాగా. బిల్డింగ్ కట్టి గ్రౌండ్ ఫ్లోర్ కట్టి ఒక 32 years అవుతుందండి. ఫస్ట్ ఫ్లోర్ ఒక 20, ఆ పైన ఒక 10 years అట్లా అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి. సో బిల్డింగ్ ముందు ఉన్నటువంటి రోడ్డు 40 అడుగుల రోడ్డు అండి, తార్ రోడ్డు. లొకేషన్ వచ్చి పారంకి లొకేషన్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి మీకు పారంకి లొకేషన్ అండి. ఎక్సలెంట్ లొకేషన్ అండి. మంచి రెసిడెన్షియల్ జోన్ లో మంచి లగ్జరీ ఏరియాలో ఉన్నటువంటి హౌస్ అండి. ఇది బందర్ రోడ్డుకి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది. కరెక్ట్ గా 1/2 km డిస్టెన్స్ లో ఉంటది బందర్ రోడ్డుకి. నార్త్ ఫేస్, నార్త్ ఈశాన్యం లైట్ గా ఒక 4 అడుగుల రోడ్డు సోల్ ఉంటదండి. జాగ్రత్త గమనించండి. నార్త్ ఈశాన్యం అని చెప్పానండి. బిల్డింగ్ కానీ ఎక్కడా కూడా తగలదండి, ఎందుకంటే ఇది నార్త్ ఈశాన్యం అండి. మీరు చూసేది ఈ గేటు. ఈ గేట్ లో సగం వరకు అంటే ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తగులుతుందండి. మీరు చూసే ఈ గేట్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా తగులుతుందండి రోడ్డు సోలా, నార్త్ ఈశాన్యం రోడ్డు సోలా. సో బిల్డింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు, వాస్తుపరంగా అంతా బాగుందండి. మీరు ఒకసారి చూడండి. 1,60,00,000 చెప్తున్నారు. లొకేషన్ వచ్చి పోరంకి లొకేషన్ అండి. బందర్ రోడ్డుకు 1/2 km డిస్టెన్స్ లో ఉంటది. చాలా లగ్జరీ ఏరియా అండి. ఈ ఏరియాలో పోరంకి లోనే ఉన్న అన్నిటిలో కూడా చాలా లగ్జరీ ఏరియా. సో ఇది మనకు అవుట్లెట్ ఉన్నటువంటి బిల్డింగ్ ఇదండి.